ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెలలో ఎలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఏ గ్రహాలు కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో చెరుపు చేస్తాయనే విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషాం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెలలో అసలు గోచార పరిస్థితి ఎలాగుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెలలో ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు. అది ఫిబ్రవరి 5వ తేదీ వరకు లాభస్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు. అలాగే శుక్రుడు కూడా 10వ తేదీ వరకు కూడా శుక్రుడు ఆయన లాభస్థానంలోనే ఉంటాడు. అంటే 5వ తేదీ వరకు కుజుడు లాభస్థానంలో ఉంటే శుక్రుడు 10వ తేదీ వరకు లాభస్థానంలో ఉంటాడు. ఆ తర్వాత ఆయన వ్యయ స్థానంలోకి వస్తాడు. అలాగే కుజుడు 6వ తేదీ నుంచి 5వ తేదీ తర్వాత నుంచి అంటే రాత్రి 9:42 5వ తేదీ రాత్రి 9:42 నుంచి కుజుడు కూడా వ్యయ స్థానంలోకి వస్తాడు. 12వ తేదీ నుంచి అంటే 11వ తేదీ రాత్రి తెల్లవారుజాము 4:02 నుంచి శుక్రుడు కూడా ఆయన వ్యయ స్థానంలోకే వస్తాడు. అలాగే ఫిబ్రవరి 1వ తేదీన బుధుడు పగలు 2:41 నుంచి ఆయన లాభస్థానం నుంచి ఆయన వ్యయ స్థానంలోకి వస్తాడు. ఇలాగా ప్రధానమైన 3 గ్రహాలు, ఈ ప్రధానమైన 3 గ్రహాలు అలాగే 13వ తేదీ నుంచి రాత్రి 7:15 రవి వ్యయస్థానం నుంచి మళ్ళీ కుంభరాశిలోకే ప్రవేశం చేస్తాడు. అలాగే 19వ తేదీ నుంచి బుధుడు తెల్లవారుజామున 6:01 బుధుడు కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులు ఫిబ్రవరి నెలలో ఏ విషయాల్లో మరి జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, కుంభరాశికి చెందిన జాతకులకి ప్రధానంగా ఫిబ్రవరి 5వ తేదీ వరకు కూడా కుజుడు చాలా వరకు మేలు చేస్తాడు. కుజుడు మేలు చేయటం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు భూ సంబంధమైన పనులన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తాయి. అంటే భూములు కొనటం కానీ, స్థలాలు కొనటం కానీ, గృహాలు కానీ, స్థిరాస్తులను కానీ, వాటిని పెంచుకోవటం కానీ, ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా యోగిస్తాయి. మీరు కనుక ప్రయత్నం చేస్తే అవన్నీ సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మంచి విజయాన్ని సాధిస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు సాధించే ప్రతి పనిలో కూడా, మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఆత్మబలాన్ని పెంచుకుంటారు, ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటారు. ఆత్మస్థైర్యం, ఆత్మబలంతో మీరు మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ సాంఘిక జీవితం కూడా చాలా వరకు మెరుగవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 12వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా శుక్రుడు వీళ్ళకి 11వ తేదీ వరకు కూడా శుక్రుడు వీళ్ళకి లాభస్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలు రావడానికి, ముఖ్యంగా టీవీ, సినిమా, కళారంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి.
కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆ కొత్త కొత్త అవకాశాలను మీరు సంపూర్ణంగా చేజిక్కించుకుంటారు. ఆ సంపూర్ణంగా చేజిక్కించుకుని మంచి మంచి ఆర్థికంగా సమృద్ధిని పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయి. సంఘంలో, సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది. ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన జనాకర్షణ కూడా మీకు కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే తేజోవృద్ధి కలుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అలాగే మీకు నచ్చినట్టుగా మీరు జీవితంలో ఉన్నతిని సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి శుక్రుడు ఏమో 11వ తేదీ వరకు, కుజుడేమో 5వ తేదీ వరకు వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాడు. అయితే 1వ తేదీ నుంచి, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆ వ్యయ స్థానంలోకి బుధుడు సంచారం చేయటం వల్ల 1వ తేదీ నుంచి బుధుడు యొక్క స్థానం కూడా మారుతుంది. 1వ తేదీ నుంచి బుధుడు వ్యయ స్థానంలోకి సంచారం చేయటం వల్ల, ఈ వ్యయ స్థానంలోకి సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి మీ మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైన కొంచెం ఒత్తిడి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆ ఒత్తిడి పెరగటం, అలాగే సజనంత వరకు కలహాలకు దూరంగా ఉండాలి, ఘర్షణలకు దూరంగా ఉండాలి, అలాగే గొడవలకు దూరంగా ఉండాలి. ఎవరితో కూడా మీరు వాదులాడే ప్రయత్నం చేయకూడదు. ఎవరితో కూడా మీరు అనాలోచితంగా మీరు మాట్లాడకూడదు. ఎవరి పట్ల కూడా మీరు అనాలోచితంగా మాటలు ప్రయోగించే ప్రయత్నం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే సాధ్యమైనంత వరకు మీరు సంపాదిస్తున్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి 6వ తేదీ నుంచి మరి కుజుడు కూడా ఆయన వ్యయ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. అంటే వ్యయ స్థానంలోకి వస్తున్నాడు కుంభరాశి వాళ్ళకి. ఈ వ్యయ స్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో మీరు చాలా ఆచితూచి వ్యవహరించాలి. సాధ్యమైనంత వరకు ఆవేశాలను మీరు తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, అనాలోచిత నిర్ణయాలను తగ్గించుకోవాలి. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. వేడి బాగా పెరిగిపోయి శరీరంలో వేడి బాగా పెరిగిపోయి ఖచ్చితంగా సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ సమస్యలకి దూరంగా ఉండటానికి మీరు ప్రశాంతంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళటం వల్ల ఆరోగ్యం కూడా మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో మీరు బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. బయట ఆహార పదార్థాలు కానీ పానీయాలు కానీ మీరు తీసుకోకపోవడం మంచిది. వాటిని ఎంత మీరు విడిచిపెడితే అంత మంచిది అవుతుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క బంధువుల నుంచి కూడా మీరు ద్వేషాన్ని మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి బంధువులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే విషయంలో కానీ వ్యవహరించే తీరులో కానీ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది అవుతుంది. అలాగే మీ యొక్క శరీరం కూడా మీకు పెద్దగా సహకరించకపోవటం వల్ల కొంచెం అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, అతిశయం పనికిరాదు. అనాలోచితంగా మీరు పెట్టుబడులు పెట్టడం కూడదు. జాగ్రత్తగా చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఉన్న వ్యాపారాలను మీరు నడుపుకుంటూ పోవాలి. అత్యాశతో అతిశయంతో మీరు కనుక పెట్టుబడులు పెడితే కనుక ఇబ్బందుల పాలవుతారు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకాగ్రత పెట్టుకుని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏకాగ్రతని మరల్చకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీద ధ్యాస పెట్టాలి. ఇతరత్ర వ్యాపకాల మీద మీరు ధ్యాస పెట్టకుండా ఉండటం అనేది
చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇలాంటి వ్యతిరేక ఫలితాలన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి నెలలో 12వ తేదీ వరకు కూడా 11వ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ధనానికి సంబంధించి కానీ, పేరు ప్రతిష్టలకు సంబంధించి కానీ, లేకపోతే వ్యవహార జయాలకు సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఎప్పుడైతే శుక్రుడు కూడా ఆయన 1000 స్థానంలోకి వస్తున్నాడో 12వ తేదీ నుంచి ఆయన శుక్రుడు కూడా 1000 స్థానంలోకి వచ్చేస్తాడు. శుక్రవారం అంటే 11వ తేదీ తెల్లవారుజాము 4:52 నుంచి శుక్రుడు కూడా మరి 1000 స్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి డబ్బులు అయితే ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ధనప్రాప్తి విపరీతంగా కలుగుతుంది. నెలంతా కూడా డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కుంభరాశి వాళ్ళకి ధనం ప్రవాహమై వస్తుంది. అయితే ఖచ్చితంగా మరి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే మీ విలువైన వస్తువును కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న విఘ్నాలు రావటం, సమస్యలు రావటం, ఆటంకాలు ఏర్పడటం, అలాగే కాలాతీతం అవటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా వస్తుంది. అయితే ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి, మొదటిది. అలాగే మాట్లాడే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా పొదుపుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి. ఎందుకంటే బుధుడు మీకు 1000లోకి వచ్చేస్తున్నాడు. అందువల్ల బుధుడు 1000లోకి రావటం వల్ల మాటలను చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నారో తెలిసి మీరు మాట్లాడాలి తప్పించి అనాలోచితంగా మాట్లాడకూడదు, అసభ్యంగా మాట్లాడకూడదు, అలాగే ఇతరులకి బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదు. మీకు మాట్లాడడం చేత కాకపోతే మాట్లాడడం మానేయండి, మౌనంగా ఉండండి. అంతేగాని అవతల వాళ్ళు ఏదో అన్నారని మీరు ఇంకో 4 మాటలంటే అక్కడ గొడవలు అయిపోతాయి, రచ్చలు పెరిగిపోతాయి, ద్వేషం పెరిగిపోతుంది, బంధు ద్వేషాలు పెరుగుతాయి, మిత్ర ద్వేషాలు పెరిగిపోతాయి, గొడవలు పెరిగిపోతాయి. అలాగే ఖచ్చితంగా దానివల్ల ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఇక మాట విషయం అలా పెట్టాం. వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వచ్చిన ఆదాయాన్ని మీరు అనాలోచిత ఖర్చులకి ఖర్చు పెట్టేయకుండా, ధనాన్ని విపరీతంగా వ్యయం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జనరల్గా ఈ రాశికి చెందిన జాతకులు 12వ తేదీ నుంచి వీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. 6వ తేదీ నుంచే ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు శుచి శుభ్రతలు కలిగిన పదార్థాలనే తీసుకొని తప్పించి శుచి శుభ్రత లేని కనుక పదార్థాలు కనుక తీసుకుంటే మీకు జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే శరీరం బాగా అలసిపోతుంది. జ్వర పీడలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. విపరీతంగా మీరు చేస్తున్న పనుల్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు యోగా, మెడిటేషన్ లాంటివి అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు అవన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద 10వ తేదీ నుంచి 12వ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆరోగ్య విషయంలో కానీ, సామాజిక వ్యవహారాల్లో కానీ, లేకపోతే ధన వ్యయం విషయంలో కానీ ఇలాగా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క మీ పార్ట్నర్స్తో మీ యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలో ఖచ్చితంగా అంటే 12వ తేదీ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మిగతా వ్యవహారాలన్నీ కూడా మీకు చాలా వరకు సానుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే చచ్చినంత వరకు మీరు
ఇతరులకి ద్వేషానికి గురి కాకుండా మీరు మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా అక్కడ ఓర్పు సహనాలతో కనుక మీరు ముందుకు వెళ్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెల అంతా కూడా బుధుడు, శుక్రుడు, కుజుడు, రవి ఈ 4 గ్రహాల యొక్క జపం చేయాలి. 4 గ్రహాల యొక్క స్తోత్రనామాలు పఠించాలి. అలాగే విఘ్నేశ్వర స్వామి, అలాగే విఘ్నేశ్వర స్వామి పూజ, విష్ణు సహస్రనామ పారాయణం, మహాలక్ష్మి పూజ, అలాగే సూర్య నమస్కారాలు, సూర్యాష్టకం తదితరాలు మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.